హాయ్ అండి. ఆయన దాసన్న అన్నా ఏంటి మీ రోజా అత్త వైసీపీ గుడ్ బై చెప్తుందంట? అవునన్నా. అవునా? నిజమా? నిజంగానే. అదే రోజా అంటే రాజకీయాలకు పూర్తిగా రాజకీయాలు పూర్తిగా కాదు, వైసీపీ పార్టీకి ఆంధ్రాకు గుడ్ బై చెప్తుంది. వైసీపీకి ఆంధ్రాకు కూడా గుడ్ బై చెప్పి తమిళనాడులో ఇప్పుడు విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టిండుగా, ఆ పార్టీలో జరగబోతుంది. దానికే మంతనాలు జరపడం అన్ని ప్లాన్లు వేసుకుంటుంది. ఆ లోపు జగన్మోహన్ రెడ్డి రోజుకు ఫోన్ చేస్తున్నాడంట. జగన్మోహన్ రెడ్డి ఓకే ఆంధ్రాలో మన పరిస్థితి బాగాలేదు, నువ్వు రావాలి, నువ్వు వచ్చే రోజు మళ్ళీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, లోకేష్ ని తిట్టాలి. అవును, ఉన్న 10 మంది ఇట్లా పరిస్థితి ఏం బాగాలేదు, అందరు ఇట్లా నన్ను వదిలేసిపోతే ఎట్లా అని రోజు ఫోన్ చేస్తానంట. ఇప్పుడు రోజు ఏమంటుంది, లేదన్నా నేను రాలేను, నేను ఎప్పుడైతే నేను ఆంధ్రాకి వస్తానో అప్పుడు నన్ను తీసుకువెళ్ళి లోపల మింగుతారు, నేను రాను, నువ్వు కూడా కావాలంటే ఆ నుంచి 5 సంవత్సరాలు బయటికి రా, బెంగళూరు అడ్డు వెళ్ళిపో అంటే, లేదు నువ్వు కంపల్సరీ రావాలి అని ఫోన్ చేస్తే జగన్ ముంగట రోజా పెట్టిన డిమాండ్లు ఏంటంటే, రోజా బాండ్ పేపర్ మీద సైన్ చేయాలని. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, నువ్వు రోజు రావాలి ఆంధ్రకు, వచ్చి నువ్వు రోజు తిట్టాలి పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబుని, లోకేష్ ను, అంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఏం పథకాలు అందట్లేవు, ఇలాంటి తిట్టాలంటే ఆమె ఏమందంటే, నువ్వు గత సంవత్సరంలో నాకు 500 కోట్లు ఇచ్చినావు, దానికి ఎక్కువనే నేను పనిచేసినా, ఎక్కువనే తిట్టినా, ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు ఆవిడ వచ్చి తిట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి దగ్గర ఏముంది, వీళ్ళు పథకాలన్నీ ఇస్తున్నారు కదా, అన్ని ఇచ్చిన వాళ్ళు ఏదో బురద చల్లాలి కదా. అవును, ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వట్లేదు తిట్టమని రోజాకు ఫోన్ చేసిండ. రోజా ఏమందంటే జగన్మోహన్ రెడ్డితోని, మనం తిట్టడానికి ఏమున్నది ఆడ, నెలకు ఫంక్షన్లు ఇస్తాళ్ళు, 4000 ఫంక్షన్ అని మాట ఇచ్చిలో 4000 ఫంక్షన్ ఇస్తాళ్ళు, ప్రతి 1st తారీఖు ఫంక్షన్లు ఇస్తాళ్ళు, ఇప్పుడు 15వ తారీఖు అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాళ్ళు, తల్లికి వందనం ఓపెన్ చేస్తాళ్ళు, మహిళలకు ఫ్రీ బస్సులు కూడా ఓపెన్ చేస్తారు. ఇంకా 1వ తారీఖు అందరికీ ఉద్యోగస్తులు కూడా గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు అసలు జీతాలు ఎప్పుడు పడుతుందో తెలియదు. అవును, ఇప్పుడు వాళ్ళకి 1వ తారీఖు గత ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో 1వ తారీఖు కాగానే జీతాలు పడపోయేది, ఇప్పుడు 1వ తారీఖు కాగానే జీతాలు పడతాయి. ఇప్పుడు ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు పెన్షన్ తీసుకున్న వికలాంగులు, అవతాదాలు అందరూ సంతోషంగా ఉన్నారు. మనం ఏ వంకాన్ని పెట్టాలంటే, లేదు నువ్వు ఏదన్నా ఒకటి పెట్టి నువ్వు తిట్టాలి అంటే, అప్పుడు రోజా చెప్పింది మాట ఏంటంటే, నువ్వు నాకు బాండ్ పేపర్ మీద సైన్ చేయి, ఏంటంటే మన ప్రభుత్వంలో నేను ఎన్నో అక్రమాలు చేసినా, ఎన్నో దందాలు చేసినా, అవన్నీ ఇప్పుడు బయటికి తీస్తారు, నేను ఆంధ్రాకి వస్తే నన్ను లోపడెత్తారు, ఇప్పుడు నేను ఆంధ్రాకు రావాలంటే కండిషన్స్ 1000 కోట్లు ఇవ్వాలి. నేను చంద్రబాబు గారిని అయినా అంత డబ్బులు ఇస్తాడా రోజాకి? ఇస్తాడు కదా, 500 కోట్లు గతంలో ఇచ్చిండు, కిందటిసారి 500 ఇచ్చిండు, 500 కోట్లు తీసుకుని తిట్టిందా? మరి ఫ్రీగా ఎందుకు తిడుతుంది? ఓకే, రోజు మైక్ దగ్గరికి వచ్చి అందుకే రోజు మైక్ దగ్గర, ఇప్పుడు పేమి నాయన అయితేంది, కొడాలి నాయన అయితేంది, వీళ్ళంతా రోజు రావడానికి వాళ్ళకి ఎందుకు చెప్పు, డబ్బులు ఇస్తేనే కదా వచ్చింది. ఇప్పుడు 1000 కోట్లు ఆఫర్ పెట్టింది, నాకు 1000 కోట్లు ఇవ్వాలి. ఒకటి, రెండోది ఏంటంటే, నువ్వు కోర్టులు మేనేజ్ చేస్తావో ఏం మేనేజ్ చేస్తావో నాకు సంబంధం లేదు, నన్ను అరెస్ట్ చేస్తాను, ఎందుకంటే నీ కోర్టులు మేనేజ్ చేయడం అన్నీ తెలుసు, నీ కేసులు నువ్వు ఎట్లా తప్పించుకుంటానో నన్ను కూడా ఈ కేసులోకి వెళ్ళి తప్పియాలి నువ్వు, నేను వస్తా. 1000 కోట్లు ఇంకా ఉన్నాయి రెండింటికి అనుకుంటాను, 1000 కోట్లు ఇవ్వాలి, నన్ను ఏ కేసులో అయినా నువ్వే బయటకు తీసుకురావాలి, నువ్వు నన్ను కోర్టులు మేనేజ్ చేస్తావో నువ్వేం చేస్తావో నాకు సంబంధం లేదు, నన్ను బయటకు తీసుకురావాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే, నువ్వు ప్రజల్లో నాకు వ్యతిరేకత ఉంది, ఈ ప్రజల్లో పోయినప్పుడు కార్యకర్తలు ఇట్లా ఎవరు నా మీదకి వచ్చి దాడి చేయకుండా, నా మీదకి రాకుండా ఎప్పటికీ నా వెంబడి 100 మంది రౌడీ షీటర్లను పంపాలి, రౌడీ షీటర్లు 100 మందిని పంపాలి. నాకు పార్టీలో ఉన్నత స్థాయి ఉండాలి, నేను ఎన్ని బూతులు తిట్టినా నన్ను ఏమనొద్దు. మంచి పదవి కూడా అడుగుతాను, జనరల్ సెక్రటరీ చేయాలా ఏంటి? దీన్ని ఏదో చేయాలి, నేను ఎన్ని బూతులు తిట్టినా ఏమనొద్దు. ఓకే, ఇవన్నిటి కండిషన్ ఒప్పుకుంటేనో నేను ఆంధ్రాకి వస్తా. ఏంటి 1000 కోట్లు ఇవ్వాలి, జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వాలి, 100 మంది రౌడీ షీటర్లని ఇవ్వాలి, కేసులు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టుకున్నావు, నా మీద కేసు అయింది అనుకో, నువ్వు కోర్టులో లాయర్లను కొంటావో, నువ్వు కోర్టును కొంటావో నాకు సంబంధం లేదు, నన్ను మాత్రం బయటికి తీసుకురావాలి.
ఇవన్నీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి, వాటి కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఈ మధ్యలో వస్తుంది ఇప్పుడు వస్తుంది, లేకుంటే నేను వైసీపీకి నీకు గుడ్ బై చెప్పి నేను వెళ్ళిపోతా అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఈ స్థాయికి రావడానికి మీ మాటలే కారణం. ఓకే, ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ లో నన్ను వదిలేసి మీరు ఎట్లా వెళ్ళిపోతారు? మీకు 100 కోట్లు కాకుండా 200 కోట్లైనా ఇస్తా, మీరు రావాలి. 1000 కోట్లు కాదు 2000 కోట్లైనా ఇస్తా, ఓకే మీరు రావాలి. మీరు వచ్చి ప్రతిరోజు మళ్ళా మైక్ మీదకు రావాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ గారిని తిట్టాలి. ఓకే, నువ్వు పెట్టిన కండిషన్ అన్నిటికీ నేను ఒప్పుకుంటా, మీకు ఏమైనా నాదే బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి ఓకే అన్నాడు. ఓకే, అట్లయితే వస్తా అని చెప్పింది, ఆంధ్రకు వస్తుంది. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే రోజు అయితే ఎప్పుడైతే ఆంధ్రలో అడుగు పెడుతుందో ఆ రోజు అరెస్ట్ అవుతుంది. అవును, అరెస్ట్ అవుతుంది. అవును, తెల్లారి జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకుంటాడు ఇట్లా. అంటే రోజుని ఇరికించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసిండు. అంటే 1000 కోట్లు అడిగిందని కడుపు మండిపోయి ఉంటది. 1000 కోట్లు అడిగినందుకు కడుపు మండింది. ఇప్పుడు ఆమె మీద రివెంజ్ ఎట్లా తీసుకోవాలి? ఆమెను ఇరికించాలి. ఇరికించి ఆమెను అరెస్ట్ చేయించినాక మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తారని మళ్ళీ ధర్నాలు చేసుకోవడానికి. ఓకే, అందుకనే 1000 కోట్లు అడిగితే 2 కోట్లు 2000 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉల్లిగడ్డ పెడితే గానీ ఎలక దొరకదని అర్థం. అందుకే అన్ని కండిషన్లు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కాపాడుకోవడానికి ఆయనకు దిక్కులేదు. అప్పుడు నిన్ను కోట్లను మేనేజ్ చేస్తా, నీకు డబ్బులు ఇస్తా, నీకు ఏమైనా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆయన చూసుకోవాలనుకుంటే ఆయన చూసుకోవాలి కదా, ఆంధ్రలో ఉంటాడు. ఆయన చూసుకోలేక నేను బెంగళూరు పట్టుకొని ఢిల్లీలు పట్టుకొని తిరుగుతాను. ఇప్పుడు రోజు ఎట్లా కాపాడుకుంటాడు? చెప్పు, కాపాడలేడు కదా. అవును, అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంది? సార్ నువ్వైతే రా, నీకు 2000 కోట్లు ఇస్తా, నేను బాండ్ పేపర్ పట్టుకుంటా, నీకు ఆ బాండ్ పేపర్ మీద సైన్ పెడతా అంటాడు. ఆమె ఏం చెప్తుంది? 2-3 రోజులలో, వారం రోజులలో వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఫారెన్ లో సగం బట్టలు వేసుకొని తిరిగి ఫోటో వైరల్ అవుతుంది. చిన్న చిన్న చొక్కా, పాప పెద్దది గౌన్ చిన్నది అని ఉంటది. పాప పెద్దది డ్రెస్ చిన్నది. డ్రెస్ కాదు, ఇంకోటి ఏదో అన్నావు. గౌన్ చిన్నది, పాప పెద్దది, గౌన్ చిన్నది. ఇది వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు దాన్ని ట్రోల్ నుంచి తప్పించుకోవడానికైనా రావాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చెప్తున్నా, నువ్వు బాండ్ పేపర్ పట్టుకొచ్చుకోమ్మా, నేను ఆ రోజు సైన్ చేస్తా అంటాడు. ఆమె వచ్చే అవసరం తీసుకొని మింగుతారు, లోపల మింగుతారు. మింగంగానే కదా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, మా లీడర్లను అక్రమంగా అరెస్ట్ చేసిళ్ళు, అది చేసిళ్ళు అని ఇదోటి. ఢిల్లీలో మీటింగ్ రోజుని మాత్రం రోజుని తీసుకొచ్చేదానికి ఆమె ఏం చేసింది? గుళ్ళ కోసం పూజలు చేసిందా? అది చేసిందంటే అక్రమాలు అనే. మరి 1000 కోట్లు 5 ఏళ్ళ నుంచి తిన్నది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రమ్మంటే మళ్ళీ 1000 కోట్లు అడుగుతుందా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గొప్ప ప్లాన్ వేసాడు. మరి ప్లాన్ వేసి అయితే జగన్మోహన్ రెడ్డికి ఏడగాలంటే దీన్ని అంత ఫ్రీగా వదిలేసి ఎన్ని కోట్లు మింగినా, ఎంత అక్రమంగా సంపాదించినా నేను వదిలేసిన నా ప్రభుత్వంలో. ఈ రోజు నేను ఆపదలు ఉన్నా, నన్ను ఆదుకో అంటే ఇది నాకు 1000 కోట్లకు ఆఫర్ పెడుతుంది నాకే డిమాండ్. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద తలకాయల కన్నా ఇలాంటి దాటి వచ్చినాడు. మీరు వచ్చి నా తలకాయ మీద కూర్చుంటా అంటే నేను ఎట్లా ఊరుకుంటా? అందుకని నేను తీసుకుపోయి అలా మింగుతారు. ఇప్పుడు ఈడే పెద్ద రాబందు. ఆ రాబందు ముందు చిన్న పిల్లకాకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఎవరు తెలియదు. అట్లా ఇప్పుడు రోజా పని క్లోజ్ కాబోతుంది. రోజా వస్తుంది కాదు, రప్పిస్తాడు. రోజా రాదు, రప్పిస్తాడు, ఇరికిస్తాడు. రోజు వస్తుంది, జగన్మోహన్ రెడ్డిని కలుస్తుంది, బాండ్ పేపర్ తో సహా దొరకబడతారు, అరెస్ట్ అవుతుంది, జైల్లో చెప్పకూడదు ఏంటుంది. అదే నేను జైల్లో వాళ్ళకి పోలీసు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కొంచెం డ్రెస్సులు ఇట్లా ఈ మధ్యలో లేవు. రోజాకు బట్టలు లేవా? అంటే ఫారెన్ లో తిరుగుతుంది కదా, సగం బట్టలే ఉన్నాయి. అవి కొంచెం డబ్బులు లేవా? బట్టలు లేవా? బట్టలు లేవు. బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవా? ఉన్నాయి కానీ తీసి ఆమె సొంత పైసలతో పెట్టదు కదా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు బట్టల షాప్ ను వాళ్ళ మీద బేరించి మంచిగా చీరలు అన్ని దబ్బి కట్టుకుంది. ఇప్పుడు ప్రభుత్వం పోయింది, బట్టలు లేవు, కొనుక్కోవట్లే. పోలీసు వాళ్ళని మంచి డ్రెస్, జైల్లోనైనా కొంచెం డ్రెస్సులు ఇప్పేయండి, చీరలు, తెల్ల చెడ్డి తెల్ల చొక్కా కుట్టిస్తారు వాళ్ళు. అది ఇవ్వండి అని నేను కోరుకుంటాను. 6093 నెంబర్ వేసి ఇస్తారు డ్రెస్. వాళ్ళందరికీ అదే. అయ్యి పొట్టిగానే ఉంటది, అది కూడా పొట్టిగానే ఉంటది. ఫుల్ డ్రెస్ ఎవరు. సరేలా, ఈ 5 సంవత్సరాలు వాటితోనే మేనేజ్ చేయండి. ఓకే దాసన్న, మంచి విషయాలు చెప్పావు. ఓకే, థ్యాంక్ యూ.